ఇప్పుడే బాల వికాస్ కార్యక్రమాల్ని పూర్వ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ గారు ప్రారంభించారు. అట్లాగే వేదిక మీద విఆర్ శర్మ గారు, భూపతి గారు, చొక్కాబు గారు, మా వాసు గారు, అట్లాగే ప్రసాద్ అనే చిన్నపిల్లవాడు, వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. సంతోషకరమైన విషయం. ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రమోహన్ గారు ఈ బుక్ ఫేర్కి సంబంధించి అన్న పిల్లల కార్యక్రమాలు పెడదామంటే, బుక్ ఫేర్ కదా పుస్తకాలు బ్రహ్మాండంగా అటు ఇటు పోతున్న పిల్లల కార్యక్రమాలు ఏమిటా అని కొంత సంశయంతో డిస్కషన్ చేస్తే లేదన్నా పిల్లల కార్యక్రమాలు పెడితే బాగుంటుంది, 2 గంటల నుంచి 5 గంటల వరకు పెట్టాలని చెప్పేసి చంద్రమోహన్ పట్టుబడితే ఈ కార్యక్రమాన్ని పెట్టాం. కానీ చాలా వరకు ఈ కార్యక్రమం దగ్గర 5 ఏళ్ళు అవుతుందా 6 ఏళ్ళు అవుతుంది, ఫస్ట్ నుంచి పెడతాం. 8 బుక్ ఫేర్స్లో ఈ బాల కార్యక్రమాలు పెడుతున్న సందర్భంలో మొత్తంగా దీన్ని ఈ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ఆధ్వర్యంలో ఈ బాల వికాస్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడదాం మనం హైదరాబాద్ నగరంలో అని చెప్పాను. కానీ దాన్ని మా చంద్రమోహన్ గారు చేయలే, దాన్ని మా భూపతి గారు హైజాక్ చేసి బాల వికాస్ కార్యక్రమాలు మొత్తం చేస్తున్నారు. అయితే హైజాక్ చేసినందుకు సంతోషంగానే నిన్ను కూడా మేము వదిలిపెట్టాం. మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాల వికాస్ కార్యక్రమాలు చంద్రమోహన్ గారు చేస్తారు, మీరు కూడా కలిసి రావాలి. ఎవరైనా సరే అందరం కలిసి చేద్దాం, కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రెండో విషయం ఏంటంటే, పిల్లలు ఇప్పటికీ ఆదిలాబాద్ పిల్లలు 1 నుంచి 5 వరకు తరగతులు రాసినట్టు పిల్లలు బ్రహ్మాండంగా కథలు రాశారు, ఇంగ్లీష్లో అన్నటువంటి విషయం చెప్పారు. పిల్లలకి మనం ఏది చెప్తే అది చేస్తారన్నటువంటి చొక్కాబు గారి మాట సరైంది. చాలా వరకు పిల్లల్ని వాళ్ళు పుస్తకాలు చదవరు అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రలు వేస్తుంది ఎవరంటే తల్లిదండ్రులు, వ్యవస్థ వేస్తుంది. తప్పది. నేను లాస్ట్ ఇయర్ సాహిత్య అకాడమీ చైర్మన్గా నేను ఒక కార్యక్రమాన్ని చేపడితే రాష్ట్రంలో ఒకే రోజు ఒకే గంటకి 5 లక్షల మంది పిల్లలు కథలు రాశారు. 5 లక్షల మంది పిల్లలు కథలు రాయడమే కాకుండా ఆ రాసిన కథల్లోంచి మేలైన కథలు తీస్తే 1200 కథలు వచ్చాయి. ఆ 1200 కథలతోటి 33 జిల్లాలకు సంబంధించిన పుస్తకాలు సాహిత్య అకాడమీ స్టాల్లో ఉన్నాయి. 33 ఒక్కొక్క జిల్లా పుస్తకాలు 33 పుస్తకాలు తెచ్చాం. కాబట్టి పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇప్పుడే ఆంజనేయ గౌడ్ గారు చెప్పారు, ఇందిరాగాంధీ ఒక మహిళ ఉక్కు మనిషిలాగా ప్రపంచంలో నిలబడటానికి కారణం తన తండ్రి. కాబట్టి ఆ రాసిన లేఖలు, జైలు నుంచి రాసినటువంటి లేఖలు ఏ రకమైనటువంటి ప్రేరణ కలిగించాయి. నిజంగా పిల్లలకి మనం చాలా వరకు చేస్తున్న నిర్లక్ష్యాల్లో పిల్లల్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ట్యూషన్ ఫీజులు కట్టడం, ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, ప్రైవేట్ పబ్లిక్ స్కూల్లో, ఇంకేదో స్కూల్లో చేర్పించేసి సాయంత్రం 6 గంటలకు వస్తారు, వచ్చినా కొద్దిసేపు మాట్లాడుకుంటారు, మళ్ళీ కొద్దిసేపు ఆడుకుంటారు, మళ్ళీ పడుకుంటారు అనుకుంటున్నారు. కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని వాళ్ళ మీద ఈ బాల సాహిత్యానికి సంబంధించి చిన్న పిల్లలు 1 సంవత్సరం నిండని పిల్లల్ని తీసుకొచ్చేసి వాడికి టీవీలో చూపిస్తూ ఉంటే కొమరం భీముడా అని పాట చూపిస్తుంటే వాడు ఉత్కంఠకు గురే చూస్తున్నాడు, మామూలుగా చూడట్లేదు, చాలా సీరియస్గా చూస్తున్నాడు. కాబట్టి దయచేసి సినిమా నిర్మాతలందరికీ, సినిమా డైరెక్టర్లందరికీ వీళ్ళ చేతుల్లో మొత్తం కత్తులు, సమరసింహారెడ్డి నెత్తురు టేరులే కాకుండా ఈ పుస్తకాలు కూడా ఒక టీచర్ వచ్చి క్లాస్లో చెప్తూ ఉంటే ఆ పాఠం విని వాడు హీరో అయినట్లుగా కొన్ని కథలు కూడా చెప్పి ఆ సినిమాలలో కూడా ఆ మాధ్యమాన్ని కూడా మనం ఉపయోగించుకొని చాలా వరకు కటింగ్, ఇటుపక్క మొత్తం కట్టు, ఇటుపక్క కట్ అంటే అందరూ ఇటుపక్క అటుపక్క కట్ చేసుకుని వస్తున్నారు. మేము ఇంటర్మీడియట్ మొత్తం మా దొంగ సినిమాలో కృష్ణ బెల్ బాటం పాయింట్ వేసిందంటే అందరం బెల్ బాటం పాయింట్, అది రోడ్లు ఊడవకుండగానే మొత్తం స్వీప్ చేసే కార్యక్రమం 40 బెల్లు పెట్టుకొని తిరిగినాం. కాబట్టి స్టెప్ కట్టింగ్ అంటే ఇక్కడ దాకా పెట్టుకొని మొత్తం సల్మాన్ ఖాన్ లాగా తిరిగినాం. అంటే పిల్లల మీద మీడియా యొక్క ప్రభావం, ఈ యొక్క ప్రచార ప్రసార సాధనాల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏదో ఆ కాలా సినిమా ఉంటే కాలా సినిమాలో రజనీకాంత్ మై ఫాదర్ బాలయ్య అని పుస్తకం పట్టుకోగానే అరే మై ఫాదర్ బాలయ్య పుస్తకం మన తెలంగాణ తను రాశాడు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాశాడు అనుకున్నారు. కాబట్టి ఐమాక్స్ సినిమాలో ఒక మురికి వాడల గురించి, ఒక మురికి గురించి సాటి మనిషిని పట్టించుకొని ఈ సమాజంలో ఐమాక్స్లో కాలా సినిమాను మాత్రం పెద్ద వాళ్ళు పాపం ఒక పిజ్జా దాన్ని ఏమంటారు అయ్యో కొనుక్కోవడానికి అదే ఒక్కొక్కటి 450 రూపాయలు అయితే తినడానికి తెచ్చుకుని తినుకుంటూ కాలాలో ఉన్నటువంటి ధారావిలో ఉన్న మురికివాడల గురించి చూస్తున్నారు. మురికివాడలు మొత్తం కూడా బ్రహ్మాండమైన జీవితాలు, కథలు పుస్తకాల్లో వచ్చాయి. ఆ కథల్ని పిల్లలకు చెప్పాలి. ఆ పిల్లలకు చెప్పడం కోసం చిత్ర పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. కాబట్టి నెత్తురుటేర్లు వద్దు అని చిత్ర దర్శకులు అనుకుంటే
ఇలాంటి కథలకు సంబంధించిన పుస్తకాలను కూడా వాళ్ళకి అందించాలి. వాటిని విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. ఆ ప్రచారం చేయడంలో హైదరాబాద్ బుక్ ఫేర్ కూడా ఈ బాల వికాసానికి సంబంధించిన కార్యక్రమాల్ని వీధి వీధికి, ఊరు ఊరుకు, స్కూల్కు తీసుకుపోయే కార్యక్రమాలు కూడా చేపట్టి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోదాం. బాల వికాసమే రేపటి దేశ వికాసం. థ్యాంక్ యూ.